మనం వేసుకునే బట్టల వలన మన స్పర్మ్ కౌంట్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా? హాయ్, నేను డాక్టర్ వై సుజన్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విశాఖపట్నం. మనం వేసుకునే బట్టలు బట్టి కూడా మన స్పర్మ్ కౌంట్స్ అప్పుడప్పుడు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అది ఎస్పెషల్లీ ఏ విధమైన బట్టలు వాడితే మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, దానికి రెమెడీస్ ఏంటని కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, టైట్ అండర్వేర్ అండి. ఏదైతే మన టెస్టిస్ ని బాడీకి బాగా దగ్గరగా టైట్ గా పెట్టేసి ఉంటాయి అండర్వేర్స్, అవి వేసుకోవడం మంచిది కాదండి. ఎందువలన అంటే అవి బాడీ తాలూకా హీట్ ని టెస్టిస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. టెస్టిస్ అన్న బాడీ బయట ఉన్నది ఎందుకంటే బాడీ టెంపరేచర్ కన్నా ఒక 2 to 4 degrees కొంచెం చల్లదనంలో ఉంటేనే స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుందండి. బాడీలో ఉన్న టెంపరేచర్ టెస్టిస్ లో ఉంటే మాత్రం స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే కొంచెం మరీ అంత టైట్ కాకుండా కొంత లూజ్నెస్ ఉండే అండర్వేర్స్ వేసుకోవాలి. లేకపోతే బాక్సర్స్ కానీ షిఫ్ట్ అయితే మంచిదండి. సెకండ్, ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ నైలాన్ కానీ పాలిస్టర్ కానీ అయితే అది హీట్ అది బాగా ప్యాక్ చేసి ఉంచుతుంది. అందులోంచి బ్రీదబిలిటీ ఉండదు ఆ ఫ్యాబ్రిక్ నుంచి. సో కాటన్ కి షిఫ్ట్ అయితే చాలా మంచిది, ఎస్పెషల్లీ వెన్ యువర్ అండర్ గార్మెంట్ చాయిస్ మీరు చేస్తున్నప్పుడు. థర్డ్, టైట్ ప్యాంట్స్, స్కిన్నీ జీన్స్ అండి. అవి చూడడానికి కూడా పెద్ద గొప్పగా ఉండవు, ఎందుకు వేసుకుంటారో కూడా నాకు అర్థం కాదు. అది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ చేస్తుంది. బాడీ అక్కడ బాగా దగ్గర పెడితే టెస్టిస్ స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటిని కూడా మానేసి కొంచెం డీసెంట్ లుకింగ్ ప్యాంట్స్ అండ్ క్లోత్స్ వేసుకొని కొంత లూజ్నెస్ ఉంటే అది మీకు బాగుంటుంది. నెక్స్ట్, ప్రొలాంగ్ పీరియడ్స్ ల్యాప్టాప్ ఒంట్లో అంటే పైన పెట్టుకొని చేసుకుంటే మీరు ఇవన్నీ వేసుకున్నా కూడా ఆ వేడికి మళ్ళీ సేమ్ ఎఫెక్ట్. సో ఆ టెంపరేచర్ కూడా ఇష్యూ కింద మారుతుంది. అదే కాకుండా మీరు బాగా వేడి నీళ్ళతో స్నానం చేయడం, సోనా బాత్స్, ఇవన్నీ కూడా కొంతవరకు టెస్టిక్యులర్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ చేయొచ్చు రెగ్యులర్ గా చేస్తే. మూడోది, టైట్ జిమ్ వేర్. ఓకే, జిమ్ షార్ట్స్ అని వస్తున్నాయి ఈ మధ్య, బాగా టైట్ గా ఉంటాయి. అవి మీరు జిమ్ చేసినంత సేపు పర్లేదు, కానీ ప్రొలాంగ్ పీరియడ్స్ ఆఫ్ వాడితే అది కూడా కొంతవరకు ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మూడోది, కొంతమంది ఆక్యుపేషన్స్ పని చేస్తూ ఉంటారు. కొంతమంది మనకి వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెసెస్ దగ్గర పనిచేసే వాళ్ళు, బేకరీస్ లో పనిచేసే వాళ్ళు, వెల్డింగ్ దగ్గర పనిచేసే వాళ్ళు, ఇలాగా చాలా మందికి జనరల్ గా అట్మాస్ఫియర్ లో హీట్ ఉంటుంది. దానికి తోడు వాళ్ళు టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటే ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం లూజ్ అండర్ గార్మెంట్స్ ఏమైనా మారినట్లయితే కొంత ఎఫెక్ట్ వాళ్ళు మిటిగేట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ ఎవరైనా ఫాలో అవుతున్నా వాళ్ళు కొంచెం ఏది బ్రీతబుల్ మెటీరియల్స్ ఏమైనా మార్చుకొని ఇంట్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ కొంచెం రెస్ట్ ఇచ్చి లూజ్ డ్రెస్సెస్, లూజ్ కైండ్ ఆఫ్ బాటమ్స్ ఏమైనా వేసుకుంటే వాళ్ళందరికీ కొంచెం ఈ ఎఫెక్ట్ మిటిగేట్ అవుతుంది. ఆ వేడి అన్నది కొంచెం తగ్గుతుంది టెస్టిక్యులర్ ఏరియాలో. బేసిక్ డిక్టమ్ ఏంటంటే బాడీ కన్నా టెస్టిస్ టెంపరేచర్ అట్లీస్ట్ 2 to 4 degrees తక్కువ ఉంటేనే గుడ్ స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది. దానికి విపరీతంగా మీకు ఏ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ అంటే ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకునే హ్యాబిట్ కానీ లేకపోతే టైట్ అండర్వేర్ వేసుకునే హ్యాబిట్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే అది కొంచెం మీరు మార్చుకుంటే మీ స్పర్మ్ హెల్త్ అనేది బెటర్.